రోమన్ సంఖ్యలు. రోమన్ సంఖ్యను ఎలా గుర్తుంచుకోవాలి? మొదట మనం 2 అడ్డు వరుసలు, 7 నిలువు వరుసలు ఉండేటప్పుడు మనం ఒక పట్టికను గీసుకోవాలి. గీసుకున్న తర్వాత IVX-LCDM రాసుకోవాలి. ఇది మనం గుర్తుంచుకోవాలి. IVX-LCDM ఈ విధంగా పట్టికలో IVX మొదటి అడ్డు వరుసలో IVX-LCDM రాసిన తర్వాత I అంటే మనకు 1 అని తెలుసు, V అంటే 5. ఈ 2 మాత్రం గుర్తుంచుకుంటే సరిపోతుంది. I అంటే 1, V అంటే X. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ X అంటే ఎంతో మనకు తెలియదు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఈ 5 కంటే ముందు వరుస ఏదైతే ఉందో 1 ఇందులో రాసి పక్కకు 0 చేర్చాలి. ఈ 5 ఇందులో రాసి 0 చేర్చాలి. ఈ 10 ఇందులో రాసి 0 చేర్చాలి. ఈ 50 ఇందులో రాసి 0 చేర్చాలి. ఈ 100 ఇందులో రాసి 0 చేర్చాలి. ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు I అంటే ఎంత, V అంటే ఎంత, X అంటే 10, L అంటే 50, C అంటే 100, D అంటే 500, M అంటే 1000 అని తెలుస్తుంది అన్నమాట. మనం గుర్తుంచుకోవాల్సినది IVX-LCDM. I అంటే 1, V అంటే 5. ఈ 3 గుర్తుంచుకుంటే సరిపోతుంది. మొత్తం అన్ని అక్షరాల విలువలు మనం రాబట్టవచ్చు.